హలో అండి, నమస్కారం. నేను మీ పదులపర్తి శివ. మరో మోటివేషనల్ అంశంతో మీ ముందుకు వచ్చాను. ఈనాటి మోటివేషనల్ అంశం జట్కావాలా. ఒక బాలుడికి జట్కా బండిలో ప్రయాణం చేయడం చాలా ఇష్టం. రోజు బడికి జట్కాలోనే వెళ్ళేవాడు. ఒకానొక సందర్భంలో ఉపాధ్యాయులు, పిల్లలు మీరంతా పెద్దయ్యాక ఏమవుతారు అని అడిగితే, ఒకరు జడ్జి అని, ఒకరు లాయర్ అని, ఒకరు టీచర్ అని, ఒకరు పోలీస్ అని రకరకాలుగా చెప్పారు. ఈ బాలుడు మాత్రం నేను జట్కావాలా అవుతాను అన్నాడు. టీచరు పిల్లలు గొల్లని నవ్వారు. బాలుడు ఇంటికి వచ్చే లోపే ఆ విషయం తల్లికి తెలిసింది. తల్లి బాబును పిలిచి, బాబు పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగింది. స్కూల్లో చెప్పిందే చెప్పాడు. వెంటనే తల్లి కుమారుణ్ణి తీసుకొచ్చి, అలాగే అవుదిగానరా, ఇలా రా అని పూజామందిరం తలుపు తీసి అక్కడ ఉన్నటువంటి అర్జునుడికి రథసారథ్యం వహించినటువంటి పార్థసారథి శ్రీకృష్ణ పరమాత్మని చూపించింది. నువ్వు ఒక్క గుర్రంతో నడిపే జట్కావాలావి కాకూడదు, 4 గుర్రాలతో నడిపేటటువంటి జట్కావాలావి కావాలి. అదిగో ఆ శ్రీకృష్ణుడిలాగా. ఆ గుర్రాలు ఏమిటో తెలుసా? ధర్మము, అర్థము, కామము, మోక్షము అని తల్లి మలుపు తిప్పింది కుమారుడి ఆలోచన. పిల్లలు తప్పు చేసినా, తప్పు మాట్లాడినా సరిదిద్దాల్సింది తల్లే. తల్లి మాటలో ఎంతో మహత్యం ఉంది కదా. ఇంతకీ ఆ బాలుడే పెద్ద అయ్యాక వివేకానందుడయ్యాడు. కాబట్టి తల్లి మాటల్ని గౌరవిద్దాం, స్వీకరిద్దాం, అంగీకరిద్దాం, పాటిద్దాం, ఆచరిద్దాం. ఏమంటారు? ధన్యవాదాలతో మీ శివ, పదులపర్తి మోటివేషనల్ స్పీకర్. నా ఈ కథాంశం విశ్లేషణ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.